హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు 10th క్లాస్ వాళ్ళకి మ్యాథ్స్ మోడల్ పేపర్ ఎలా వస్తుంది, పబ్లిక్ ఎగ్జామ్స్లో మీకు ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది ఎలా ఉంటుంది అని ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మొత్తం మీకు 100 మార్క్స్కి అయితే మీకు ఈ ఎగ్జామ్ ఉంటుంది. టైం వచ్చేసి 2 hours 45 minutes. మ్యాథ్స్ ఎగ్జామ్ కోసం మీకు చాలామందికి టెన్షన్గా ఉంటుంది. ఎందుకంటే మ్యాథ్స్ చాలామంది చేయడానికి భయంగా ఫీల్ అవుతారు. చిన్నప్పటి నుంచి అదొక భయంలా పెట్టేసుకోవడం వల్ల మీకు మ్యాథ్స్ అనేది ఎంతలా చేసినా సరే మీకు రాదు అన్న ఫీలింగ్తో మీరు వచ్చిన సమ్స్ కూడా మీరు కరెక్ట్గా చేయరనమాట. మీకు మ్యాథ్స్ చాలా ఈజీగా ఏ టాపిక్స్ చదువుకోవాలి 10th క్లాస్ బేస్ మీద, మీకు మొత్తం మెయిన్ టాపిక్స్ ఏమిస్తారు ఎగ్జామ్లో, ఏ ప్యాటర్న్లో మీకు క్వశ్చన్స్ అడుగుతున్నారు అని నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, మనకి ఇక్కడ 4 సెక్షన్స్ అయితే ఉంటాయి. 4 సెక్షన్స్లో 33 క్వశ్చన్స్ ఇస్తారు. అండ్ నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ చూడండి, మీరు ఆన్సర్స్ అన్నీ కూడా మెయిన్ బుక్లెట్లోనే రాయాలి. అంటే మీకు బిట్ పేపర్ అనేది సెపరేట్గా ఇవ్వరు. మనకి కరోనా కారణంగా ఈ 2021 10th క్లాస్ వాళ్ళకందరికీ బిట్ పేపర్ అనేది క్యాన్సిల్ చేసేసారు. బిట్ పేపర్ని కూడా మనకి క్వశ్చన్ పేపర్లోనే ఇచ్చేసి ఆ క్వశ్చన్ పేపర్లోనే మీరు మెయిన్ బుక్లెట్లోనే మామూలుగా డిస్క్రిప్టివ్ ఎలాగ ఆన్సర్ చేస్తారో మీరు మెయిన్ బుక్లెట్లోనే బిట్స్ కూడా అలాగే ఆన్సర్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏబీసీ ఆప్షన్స్ క్వశ్చన్ అడిగారనుకోండి, ఈ సెక్షన్లో నెంబర్ వేసి ఏ ఆన్సర్ ఏంటి అని రాయాలన్నమాట. ఇలా మీకు బిట్ పేపర్ అనేది మెయిన్ బుక్లెట్లోనే ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. మీకు సెపరేట్గా ఏ బుక్లెట్ ఇవ్వరు. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీకు సెక్షన్ 4లో ఇంటర్నల్ చాయిస్ అయితే ఉంటుంది. మిగతా 3 సెక్షన్స్కి మీకు చాయిస్ అయితే ఉండదు. మీరు వేరే సబ్జెక్ట్స్ లాంగ్వేజ్ పేపర్స్ చూసుకున్నట్లయితే మీకు ప్రతి సెక్షన్లో మీకు చాయిస్ అయితే ఉంటుంది. కానీ ఇక్కడ మనకి ఓన్లీ ఒక్క సెక్షన్లోనే చాయిస్ ఉంటుంది. చాయిస్ ఒకటే ఉంది కదా అని మీరు ఏం బాధపడొద్దు. మీకు క్వశ్చన్స్ కూడా ఈజీగానే ఉంటాయి. ఏం టాపిక్స్ చదవాలి అని కూడా నేను చెప్తాను. నెక్స్ట్ చూడండి, ఇక్కడ రైట్ ఆల్ ద క్వశ్చన్స్ విజిబుల్ అండ్ లీజిబ్లీ. మీకు అన్నీ క్లారిటీగా కనిపించేలాగా ఆన్సర్ అయితే చేయండి. అంటే హ్యాండ్ రైటింగ్ మంచిగా రాయండి. మీకు కరెక్షన్ చేసే వాళ్ళకి మీ రైటింగ్ చూడగానే ఒక ఇంప్రెషన్ రావాలన్నమాట, చాలా బాగా రాశారు వీళ్ళు అని చెప్పి మీరు అంతా కనిపించేలాగా అక్షరాలు కొంచెం పెద్దగా రాయండి. నెక్స్ట్ ఇక్కడ మనకి 15 minutes క్వశ్చన్ పేపర్ చదువుకోవడానికి టైం అనేది ఇచ్చారు. అంటే మీకు 2 hours 30 minutes ఏమో మీకు ఆన్సర్స్ రాయడానికి, అండ్ అలాగే ఇంకొక 15 minutes ఏమో మీరు క్వశ్చన్ పేపర్ చదువుకోవడానికి. క్వశ్చన్ పేపర్ చదువుకోవడానికి 15 minutes ఎందుకులే, మనకి టైం సరిపోదు, 2 hours 45 minutes కూడా మనం ఆన్సర్ రాసేద్దాము అని మీరు స్టార్ట్ చేసేయద్దు. 15 minutes ముందు మీరు క్వశ్చన్ పేపర్ చదువుకోండి. నేను ప్రతి ఎగ్జామ్ మోడల్ పేపర్ కూడా ఈ ఇన్స్ట్రక్షన్ కంపల్సరీ చెప్తున్నాను. ఎందుకంటే క్వశ్చన్ పేపర్ మీరు ఏ ఎగ్జామ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ చూసుకున్నా సరే క్వశ్చన్ పేపర్ తరువుగానే చదవాలి. మీరు ఎవరైనా టాపర్స్ టిప్స్ తీసుకున్నట్లయితే వాళ్ళు కూడా అది చెప్తారు. క్వశ్చన్ పేపర్ ఈజీగా ఫస్ట్ మీరు చదువుకుని మీరు ముందు దాని గురించి అనలైజ్ చేసుకుని అప్పుడు మీరు ఆన్సర్ స్టార్ట్ చేయండి. ఓకే, 15 minutes మీకు క్వశ్చన్ పేపర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత సెక్షన్ 1కి వచ్చేద్దాం మనం. ఇక్కడ సెక్షన్ 1 చూసుకున్నట్లయితే మొత్తం మనకి 12 questions ఉంటాయి. 12 questions into 1 అనమాట. అంటే ఒకదానికి ఒక్కొక్క మార్క్ ఉంటుంది. 12 into 1 12 మార్క్స్కి. నేను ఇక్కడ ఓన్లీ బిట్స్కి నేను ఆన్సర్స్ చెప్తాను. మిగతా క్వశ్చన్ వాటికి నేను స్టడీ మెటీరియల్లో పీడిఎఫ్స్ అయితే ఇస్తాను. ఓకే, బిట్స్కి ఆన్సర్స్ చూద్దాము. ఫస్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ పాయింట్ లైస్ ఇన్ Q3. మనకి గ్రాఫ్లో మొత్తం 4 quadrants ఉంటాయి కదా. మొత్తం గ్రాఫ్లో మనకి 4 quadrants ఉంటాయి. చూడండి, ఇక్కడ మనకి నేను ఇక్కడ వేస్తున్నాను. ఇది Q1, Q2, Q3 అండ్ Q4. మనకి ఇలా గ్రాఫ్లో 4 quadrants ఉంటాయి కదా. ఈ 4 quadrants గురించి మనకి Q3 గురించి అడుగుతున్నారు. Q3లో మనకి ఏముంటాయి, అన్నీ మైనస్ వాల్యూసే ఉంటాయి. ఇక్కడేమో బోత్ ప్లస్ వాల్యూస్ ఉంటాయి, ఇక్కడేమో ఒక మైనస్ ఒక ప్లస్ వాల్యూ ఉంటుంది, ఇక్కడ ఇలాగే ఒక మైనస్ ఒక ప్లస్. కానీ Q4లో చూసుకున్నట్లయితే మనకి బోత్ మైనస్ వాల్యూసే ఉంటాయి కదా. Q3లో -1 ఉంటుంది, అలాగే -2, -2 ఇలాగ అన్ని మైనస్ వాల్యూసే ఉంటాయి quadrant 3లో. సో మీకు ఆన్సర్ తెలిసిపోయింది ఆల్రెడీ. quadrant 3లో మనకి అన్ని మైనస్ వాల్యూస్ ఉంటాయంటే ఆన్సర్ ఏంటి, ఇక్కడ చూడండి ఆప్షన్స్ సి -3, -2 అనేది ఆన్సర్. మనకి రెండు వాటికి కూడా -3, -2 వచ్చింది కాబట్టి quadrant 3లో మనకి -3, -2 అనేది లై అయి ఉంటుంది అని చెప్పి మీకు ఆన్సర్ సి అనేది కరెక్ట్. నెక్స్ట్, వాట్ ఆర్ ద జీరోస్ ఆఫ్ x² - 1. మనకి x² - 1 అనే పాలినామియల్లో మీకు జీరోస్ ఏమేమి వస్తాయని అడుగుతున్నారు. ఇది చాలా ఈజీ. x² - 1 ఎలా రాసుకోవచ్చు, x² - 1² కింద రాయొచ్చు కదా. x² - 1² అంటే ఫార్ములా కూడా ఉంది. a² - b² ఫార్ములా ఏంటి, a - b +
ఏ ప్లస్ బి, ఏ మైనస్ బి ప్లస్ ఏ ప్లస్ బి కదా, చూడండి ఏ మైనస్ బి ప్లస్ ఏ ప్లస్ బి దీని ఫార్ములా. ఏ మైనస్ బి అంటే ఏ ప్లేస్లో ఏముంది, ఎక్స్ ఉంది. సో ఎక్స్ మైనస్ బి ప్లేస్లో ఏముంది, 1 ఉంది. ఎక్స్ మైనస్ 1 ఇంటూ ఎక్స్ ప్లస్ 1 ఓకే ఈక్వల్ టు 0. ఇక్కడ మళ్ళీ ఎక్స్ మైనస్ 1ని ఈక్వల్ టు 0 చేసినట్లయితే మీకు ఎక్స్ ఈక్వల్ టు +1 వస్తుంది ఆన్సర్. అండ్ అలాగే ఇక్కడ దీన్ని ఎక్స్ ప్లస్ 1ని 0కి ఈక్వల్ చేస్తే ఎక్స్ ఈక్వల్ టు -1 వస్తుంది. సో మీకు ఆన్సర్స్ ఏమొచ్చాయి, ఎక్స్ ఈక్వల్ టు +1 ఒకటి వచ్చింది అండ్ అలాగే ఎక్స్ ఈక్వల్ టు -1 వచ్చింది. సో మీకు ఇక్కడ ఆన్సర్ ఏది కరెక్ట్, ఒకటి +1 ఒకటి -1 అంటే బి ఆన్సర్ అనేది కరెక్ట్, 1, -1. అండ్ నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ 7/5 ఈజ్ ద జీరో ఆఫ్ 7x - 5. మనకి 7/5 అనేది 7x - 5కి 0 అవుతుంది అని చెప్పి అడుగుతున్నారు. ట్రూవా కాదా లేదా ఫాల్సా అని మీరు ఇక్కడ చేయాలి. 7/5ని మీరు ఎక్స్ ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేయండి. అంటే 7 ఇంటూ, చూడండి ఇక్కడ 7 ఇంటూ 7/5 -5, 7 7s 49/5 -5. మనకి ఇక్కడ 49కి డినామినేటర్ 5 ఉంది కాబట్టి డినామినేటర్స్ని ఈక్వల్ చేయడం కోసం 5ని 5 × 5/5తో మల్టిప్లై అండ్ డివైడ్ చేస్తాము. సో ఇక్కడ మనకి 5 × 5 అంటే 25 కదా, 25/5 అంటే 49/5 -25/5. 49 - 25 ఎంత అంట, 24/5. మనకు ఆన్సర్ అనేది 0కి ఈక్వల్ అవ్వట్లేదు, 4.3 అలా వస్తుంది ఆన్సర్. మీకు ఆన్సర్ 0కి ఈక్వల్ అవుతేనే మనకి 7/5 అనేది 0 అవుతుంది అని చెప్పొచ్చు. మనకి ఇక్కడ ఆన్సర్ 0 అవ్వట్లేదు కాబట్టి దీనికి ఆన్సర్ వచ్చేసి ఫాల్స్ అనమాట. థర్డ్ దానికి ఫాల్స్ అనేది ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడ ఫోర్త్ చూడండి. ఇఫ్ tan θ = cot θ దెన్ వాల్యూ ఆఫ్ అక్యూట్ యాంగిల్. మనకి tan θ అనేది cot θకి ఈక్వల్ ఎప్పుడు అవుతుంది అని చెప్పేసి అడుగుతున్నారు. tan θ అంటే మనకి tan మొత్తం టేబులర్ ఫామ్ వేసుకోవాలి, అలాగే cot కూడా టేబులర్ ఫామ్ వేసుకోవాలి. tan 0 అంటే ఎంత, tan 0 అన్డిఫైన్డ్, tan 0 0 అంటే cot వచ్చేసరికి 1/0 అంటే అన్డిఫైన్డ్ కదా, అన్డిఫైన్డ్. అండ్ tan 30 వచ్చేసి 1/√3. cot వచ్చేసరికి దాని రెసిప్రోకల్ కదా, cot అంటే ఏంటి మనకి 1/tan కదా, 1/tan 1/√3 దానికి రెసిప్రోకల్ ఏంటి √3. సో మనకి cot 30 వచ్చేసరికి √3. నెక్స్ట్ 45 tan 45 ఆన్సర్ 1. సేమ్ cot 45 కూడా 1 వస్తుంది. అండ్ నెక్స్ట్ 60. మీకు ఇక్కడ అర్థమైపోయింది, మనకి బోత్ సేమ్ వాల్యూస్ ఏంటి వచ్చాయి, 145 దగ్గర మనకి బోత్ ఈక్వల్ వాల్యూస్ వచ్చాయి. అంటే మీకు ఇక్కడ 45 అనేది తీటా యాంగిల్ అని మీకు అర్థమవుతుంది. కాకపోతే మనం 60కి 90కి కూడా చూద్దాము. tan 60కి అలాగే cot 60కి కూడా చూద్దాము. 60 and 90. 60కి ఆన్సర్ మనకి ఇక్కడ √3. tan 60కి √3, దానికి రెసిప్రోకల్ అంటే cotకి 1/√3 అవుతుంది. చూడండి ఇక్కడ 1/√3. 90 దగ్గరకు వచ్చేసరికి మనకి ఇక్కడ tan వాల్యూ అన్డిఫైన్డ్ అవుతుంది. అన్డిఫైన్డ్ మనకి ఎప్పుడు అవుతుంది, రెసిప్రోకల్లో 1/0 అంటే అన్డిఫైన్డ్ కదా. సో మనకి cot ఏమవుతుంది 0. ఓకే, అన్డిఫైన్డ్ అంటే ఏంటి 1/0 రెసిప్రోకల్ 0. సో cot 90 0. ఇలా మనకి టేబులర్ ఫామ్ వేసుకున్నట్లయితే మీకు ట్రిగ్నోమెట్రీ టేబులర్ ఫామ్ వేసుకున్నారనుకోండి, మీకు చాలా ఈజీగా ఈ ఫార్ములాస్ అనేవి చేయొచ్చు. మీకు 10th క్లాస్లో మెయిన్ ట్రిగ్నోమెట్రీ ఫార్ములాస్ రావాలి అండ్ అలాగే సర్ఫేస్ ఏరియా వాల్యూమ్ ఫార్ములాస్ రావాలి. ఇలాంటివి మీకు మెయిన్గా బేసిక్ అనమాట. ఇవి ఇంటర్లోకి వెళ్ళిన ఇంజనీరింగ్ చేసినట్లయితే ఆర్ మీరు ఏదైనా మ్యాథ్స్ బేసిక్ బ్రాంచెస్ ఏమైనా తీసుకున్నారనుకోండి, నెక్స్ట్ లెవెల్ 10th అయిపోయిన తర్వాత మీకు బేసిక్ ట్రిగ్నోమెట్రీ
సర్ఫేస్ వాల్యూమ్ ఏరియాస్ వాటి ఫార్ములాస్ ఇవన్నీ కంపల్సరీ వచ్చి ఉండాలి. లేదంటే నెక్స్ట్వి మీరు చదువుకున్నప్పుడు మీకు అర్థం కావు, ఇలాంటి బేసిక్ కూడా రాకపోతే. సో మీరు ట్రిగ్నోమెట్రీ టేబులర్ ఫామ్ అనేది ఇప్పటి వరకు మీరు ఎవరైనా చదవకపోతే టేబులర్ ఫామ్ అనేది మీకు నెట్లో అవైలబుల్గా ఉంటుంది. టేబులర్ ఫామ్ చదువుకోండి, టెక్స్ట్ బుక్లో కూడా మీకు ఇస్తారు. ఓకే, నెక్స్ట్ tan θ = cot θకి మనకు ఆన్సర్ ఎంత వచ్చింది? 45. దీనికి ఆన్సర్ 45 అని ఇక్కడ వేయండి. మీరు ఇక్కడ వేయకూడదు, మెయిన్ బుక్లెట్లో 4th సెక్షన్ 1లో కాబట్టి సెక్షన్ 1 4 ఆన్సర్ అని చెప్పేసి వేయండి. ఇక్కడ 45 degrees ఆన్సర్. ఇలా మీరు ఆన్సర్ చేయండి. అండ్ నెక్స్ట్ 5th దానికి వచ్చేసరికి in 2, 4, 6, 8, 10 అండ్ సో ఆన్ ఆఫ్ అరిథమెటిక్ ప్రోగ్రెషన్ కామన్ డిఫరెన్స్ ఈజ్. మనకి ఇక్కడ అరిథమెటిక్ ప్రోగ్రెషన్స్లో ఒక సిరీస్ ఇచ్చారు 2, 4, 6, 8, 10. మీరు ఇలా ఇది ఈజీ, ఈవెన్ నెంబర్స్ ఇవి. ఈవెన్ నెంబర్స్ డిఫరెన్స్ ఎంత? 2 కదా. సో మీకు ఇక్కడ కామన్ డిఫరెన్స్ ఏముంది? 2. ఆన్సర్ ఇస్ 2. నెక్స్ట్ 6th చూడండి, చూస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫాలోయింగ్. స్టేట్మెంట్ P అనేది sin 45 degrees = 1/√2. మనకి sin 45 1/√2 కరెక్టే. స్టేట్మెంట్ P అనేది కరెక్టే. అండ్ స్టేట్మెంట్ Q చూడండి, tan 30 = 1/√3. మనం ఇందాకే చెప్పుకున్నాం tan 30 1/√3 కరెక్టే. మనకి బోత్ స్టేట్మెంట్స్ కరెక్ట్ అయ్యాయి. ఆప్షన్ ఏమొస్తుంది? బోత్ PQ ఆర్ ట్రూ. అంటే C అనేది ఇక్కడ కరెక్ట్. ఓకే, అండ్ నెక్స్ట్ 7th క్వశ్చన్, హౌ మెనీ నెంబర్ ఆఫ్ జీరోస్ ఎగ్జిస్ట్ ఫర్ ద ఫాలోయింగ్ గ్రాఫ్. మనకి ఇక్కడ గ్రాఫ్ చూసుకున్నట్లయితే ఎన్ని జీరోస్ ఎగ్జిస్ట్ అవుతాయి ఇక్కడ అని చెప్పడుతున్నారు. మనకి ఈ గ్రాఫ్ అనేది ఎన్ని పాయింట్స్ దగ్గర లై అయి ఉంది? 0 కోఆర్డినేట్ మీద ఇక్కడ 1, అలాగే ఇక్కడ 2 టైమ్స్ మనకి 0 మీద కోఆర్డినేట్ అవుతుంది కాబట్టి మనకి ఇక్కడ 2 టైమ్స్ అనేది జీరోస్ అయితే ఎగ్జిస్ట్ అవుతాయని మీకు ఆన్సర్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్ అనమాట. అండ్ నెక్స్ట్ 8th వచ్చేసి వాల్యూమ్ ఆఫ్ క్యూబ్ ఫార్ములా. మీకు 10th క్లాస్ మ్యాథ్స్లో మీకు సర్ఫేస్ అండ్ వాల్యూమ్ అని చెప్పి ఒక చాప్టర్ ఉంటుంది. ఆ చాప్టర్ మీరు కంపల్సరీ ఆ టేబులర్ ఫామ్ ఇస్తారు మీకు. ఫస్ట్ చాప్టర్ ఓపెన్ చేయగానే టేబులర్ ఫామ్ ఉంటుంది. టేబులర్ ఫామ్లో మొత్తం ఫార్ములాస్ అన్నీ ఉంటాయి. క్యూబాయిడ్, సిలిండర్, స్పియర్ అన్ని ఫార్ములాస్ ఉంటాయి. మీరు ఆ టేబులర్ ఫామ్ కంపల్సరీ చదవండి. ఎందుకంటే మీరు క్వశ్చన్స్ ఆన్సర్స్ చేయాలనుకుంటున్నప్పుడు కూడా ఆ టేబులర్ ఫార్ములా గుర్తుంటే ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. మీకు డిస్క్రిప్టివ్ క్వశ్చన్స్ కూడా దీని గురించి చాలా అడిగారు. సో మీరు ఆ టేబులర్ ఫామ్ గ్యారంటీ చదవండి. నేను స్టడీ మెటీరియల్ ప్రొవైడ్ చేస్తాను, ఆ పీడిఎఫ్లో మీకు ఈ టేబుల్ కూడా ఉంటుంది. మీరు వెళ్ళి ఒకసారి చదవండి. ఇక్కడ చూడండి, వాల్యూమ్ ఆఫ్ క్యూబ్ ఏంటి ఫార్ములా మనకి? A క్యూబ్, A ఇంటూ A. మొత్తం 3 ఏరియాస్ కవర్ అవుతాయి క్యూబ్లో. సో A క్యూబ్ అనేది కరెక్ట్. నెక్స్ట్ వాల్యూమ్ ఆఫ్ క్యూబాయిడ్ వచ్చేసి లెంత్ ఇంటూ బ్రెత్ ఇంటూ హైట్ అనమాట. సో వాల్యూమ్ ఆఫ్ క్యూబాయిడ్కి ఆప్షన్ అనేది 3. అండ్ లాటరల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ సిలిండర్ వచ్చేసి 2πRH. అంటే మనకు ఆప్షన్స్ ఏమొచ్చాయి? వాల్యూమ్ ఆఫ్ క్యూబ్కేమో A క్యూబ్ వచ్చింది, వాల్యూమ్ ఆఫ్ క్యూబాయిడ్కేమో LBH అంటే 2, 3, 1. 2, 3, 1 ఆప్షన్ ఎక్కడుంది? B. 8th B అనేది కరెక్ట్. నెక్స్ట్ 9th చూడండి, మ్యాచ్ ద ఫాలోయింగ్. వాల్యూ ఆఫ్ log 10 to the base 10. log 10 to the base 10 అంటే మనకి బేస్ అలాగే నెంబర్ 10 కూడా ఈక్వల్గా ఉన్నప్పుడు మనకి ఆన్సర్ అనేది 1 వస్తుంది. log 10 to the base 10 అంటే ఆన్సర్ మీకు 1 వస్తుంది. అంటే ఏకి 3 అనేది కరెక్ట్. అండ్ 0 of 2x - 3. మీకు 2x - 3కి జీరోస్ ఎలాగా అనేది చెప్తాను చూడండి. 2x - 3 ఉంది కదా, దీన్ని మనం ఈక్వల్ టు 0 చేయండి. నేను చూపిస్తాను. ఇక్కడ 2x - 3 x ఈక్వల్ టు ఏమవుతుంది? ఈ -3 ఇటువైపుకి వెళ్ళిపోతే +3 అవుతుంది. ఇటు మల్టిప్లికేషన్లో ఉంది కాబట్టి డివిజన్లోకి వెళ్ళిపోతుంది. సో ఆన్సర్ ఏమొచ్చింది? 3/2. 3/2 ఎక్కడుంది మనకు ఆప్షన్స్లో? ఫస్ట్ది. సో మనకి 0 of 2x - 3 ఏముంటుందంటే 1 అనేది ఆన్సర్ అనమాట. ఓకే, మీకు ఆల్రెడీ 2 ఆన్సర్స్ తెలిసిపోయినప్పుడు థర్డ్ ఆన్సర్ మీకు తెలిసినా తెలియకపోయినా ఇంకా వేస్ట్ అనమాట. ఎందుకంటే మనకు అడిగింది 3 కాబట్టి ఆ 3లో మనకి 2 తెలిసినట్లయితే ఇంకొకటి ఈజీగా పెట్టేయచ్చు. కాకపోతే నేను C కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ y అని అడుగుతున్నారు. x = 2 అండ్ x + y = 5. మీకు x వాల్యూ ఇచ్చేసారు కాబట్టి ఇంకా ఈజీ అనమాట. x వాల్యూలో మీకు x ప్లస్లో 2 పెట్టండి. అంటే 2 + y = 5. అంటే చెప్తాను చూడండి, ఈ ఈజీ మనకి 6th క్లాస్ నుంచి నేర్చుకున్న సమ్స్ ఇవి. 2 + y = 5
అంటే y ఈక్వల్ టు +2 అలా ఇటువైపుకి వెళ్ళేసరికి 5 - 2 అవుతుంది. ఆన్సర్ వచ్చేసి 3. ఆప్షన్ ఎక్కడ ఉంది? సెకండ్ ఆప్షన్ అనమాట, ఇక్కడ ఉంది కదా, ఈ ఆప్షన్ అనేది కరెక్ట్. ఓకే, మనకు ఆన్సర్స్ చూద్దాం. వాల్యూ ఆఫ్ log 10 to the base 10 వచ్చేసి 1 వచ్చిందంటే 312 312 అనేది ఆన్సర్. అంటే మీకు 9th C అనేది కరెక్ట్, 312. అండ్ 10th చూడండి, ఇఫ్ A ఈక్వల్ టు 1, 2 అండ్ B ఈక్వల్ టు 3, 4 దెన్ A యూనియన్ B. ఏ యూనియన్ బి అంటే యూనియన్ సింబల్ దేనికి డినోట్ చేస్తుంది? యూనియన్ అంటే అన్నీ రాయాలన్నమాట. కామన్గా ఉన్నవి తీసేసి అన్నీ రాసేయాలి. అంటే మీకు 1, 2, 3, 4 ఇందులో మనకి కామన్గా అంటే ఏమీ లేవు కాబట్టి మీరు మొత్తం 1, 2, 3, 4 అని చెప్పి రాసేయండి. ఏ యూనియన్ బి ఈక్వల్ టు 1, 2, 3, 4 ఆన్సర్. అండ్ నెక్స్ట్ 11th వచ్చేసరికి వాట్ ఈస్ ద మిడ్ పాయింట్ ఆఫ్ ద లైన్ జాయినింగ్ 2, 2 అండ్ 4, 4. మనకి ఇది ఫార్ములా ఉంటుంది కదా, x1 + x2. మనకి ఇది గ్రాఫ్ అనుకోండి, గ్రాఫ్ అని కాదు, మామూలుగా ఇక్కడ 2, 2 అనే పాయింట్లు అయ్యాయింది. నేను మామూలుగా లైన్ చేసి చెప్తున్నాను అర్థం అవడం కోసం. ఇక్కడ 4, 4 ఉంది. మీకు ఫార్ములా x1, x, y. ఓకే, x1 అనేది 2 అవుతుంది, x2 అనేది 4 అవుతుంది. ఎందుకంటే ఇది x1 కదా, ఇదేమో y1, ఇది x2, ఇది y2. ఫార్ములా ఏంటి మనకి? x1 ఒకసారి x1 + y1/2, ఇంకొకటి x2 + y2/2. x1 అంటే ఏంటని చెప్పుకున్నాము? 2, 2 అని వాడిచ్చాడు కాబట్టి x1 అనేది 2, y1 ఏంటి 4, 2 + 4/2, 6/2 కంటే 3 అనమాట. సేమ్ ఇది కూడా అంతే అవుతుంది. 2 + 4/2 = ఇది కూడా 3. అంటే మనకి 3, 3 అనేది ఆన్సర్ కరెక్ట్. దీనికి ఆన్సర్ మీరు ఇక్కడ వాట్ ఈస్ ద మిడ్ పాయింట్ అంటే మీరు ఫార్ములా వేయాలి. అంటే x1 + y1/2 అండ్ అలాగే x2 + y2/2 అని చెప్పి వేసి అక్కడ x1 అంటే ఏంటి, y1 అంటే ఏంటి, x2 అంటే ఏంటి, y2 అంటే ఏంటి అని వేసి అక్కడ మీరు చేస్తే మీకు ఈజీగా 1 మార్క్ అనేది గెయిన్ చేస్తారు. ఆన్సర్ అనేది 3, 3. నెక్స్ట్ 12 చూడండి, ఇన్ మోడ్ ఈక్వల్ టు L + F1 - F0/2F1 - F0 F0 - F2 × H. ఇక్కడ L అనేది దేనికి రిప్రజెంట్ చేస్తుంది? మనకి ఫార్ములా డైరెక్ట్ F అనేది ఫ్రీక్వెన్సీకి డినోట్ అవుతుంది అని చెప్పేసి మీకు ఫార్ములాకి ఈచ్ ఆల్ఫాబెట్ దేనికి డినోట్ అవుతుందో మీకు ఫార్ములా టెక్స్ట్ బుక్లో ఉంటుంది. అయితే ఇక్కడ మనకి ఎల్ అడుగుతున్నారు కాబట్టి ఎల్ అంటే లోయర్ లిమిట్. ఓకే, ఎల్ అంటే మనకి లోయర్ లిమిట్ కాబట్టి ఆన్సర్ 12కి ఏ. ఓకే, మనకి ఇక్కడతో సెక్షన్ 1 అనేది కంప్లీట్ అయిపోయింది. మీకు బిట్ పేపర్ అనేది చాలా ఈజీగా అర్థమైంది అనుకుంటున్నాను. నేను ఆన్సర్స్తో సహా చెప్పాను కాబట్టి మీకు ఈజీగా అర్థమవుతుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి, సెక్షన్ 2లో మనకి ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 మార్క్స్. అంటే ఇవి 2 మార్క్స్ క్వశ్చన్స్, 1 మార్క్ క్వశ్చన్స్ అయిపోయాయి. ఇప్పుడు 2 మార్క్స్ క్వశ్చన్స్, మొత్తం 8 క్వశ్చన్స్ ఉంటాయి. 8 × 2 16 మార్క్స్కి. దీనికైతే చాయిస్ ఉంటుంది. ఇక్కడ రైట్ ఆల్ పాసిబుల్ సబ్సెట్స్ ఆఫ్ C = x, y, z. మనకి XYZ అనే దాంట్లో సెట్లో మనకి సబ్సెట్స్ అనేవి రాయమంటున్నారు. అంటే x, y ఒకటి అవుతుంది, y, z అవుతుంది, xz ఇలా మనకి సబ్సెట్స్ అవుతాయి కదా, అవి మీరు ఆన్సర్ చేయండి. ఇవన్నీ నేను 2 మార్క్స్ క్వశ్చన్స్కి అండ్ అలాగే మనకి ఇంకో ఏమొచ్చాయి 4 మార్క్స్ క్వశ్చన్స్కి నేను ఆన్సర్స్ అనేవి స్టడీ మెటీరియల్, అంటే డైరెక్ట్గా 13th ఆన్సర్ ఇది, 14th ఆన్సర్ ఇది అని ప్రొవైడ్ చేయను. మీకు టెక్స్ట్ బుక్లో ఉన్న క్వశ్చన్స్కి ఆన్సర్స్ స్టడీ మెటీరియల్లో ఉంటాయి కాబట్టి ఆ స్టడీ మెటీరియల్ అయితే ప్రొవైడ్ చేస్తాను. మీకు ఎవరికైనా ఆన్సర్స్ తెలియకపోతే PDF లింక్ ఓపెన్ చేసి వీటికి చూసుకోండి ఆన్సర్స్. నెక్స్ట్ 14th వచ్చేసి 2t - 1 = 2t + 5. A linear equation is one variable. Is 2t - 1 = 2t + 5 a linear equation is one variable అవుతుందా లేదా అని చెప్పేసి మీకు క్వశ్చన్ అడిగారు. మీరు అది సమ్ సాల్వ్ చేసి మీరు ఆన్సర్ అయితే చేయండి. అండ్ నెక్స్ట్ 15th వచ్చేసి ఇఫ్ p of x = 5x⁻7 - 6x⁻5 - 3x + 8 ఫైండ్ కోఎఫిషియంట్ ఆఫ్ x⁻5. x⁻5కి కోఎఫిషియంట్ ఏముంది ఇక్కడ
6 అయితే కోఎఫిషియంట్, -6. మీరు ఇక్కడ సైన్ కూడా మెన్షన్ చేయాలి. 6 అని చెప్పేసి నేను 6 అన్నానని 6 అక్కడ వేయడం కాదు. మీకు ముందు కోఎఫిషియంట్ ముందు మీకు సైన్ ఏముంది, ప్లస్ ఉందా మైనస్ ఉందా, మీకు -6 ఉంది కదా x⁵కి. సో మీకు ఆన్సర్ అనేది -6 అనేది కోఎఫిషియంట్ ఆఫ్ x⁵. డిగ్రీ ఆఫ్ p(x) మనకి 5x⁷ మొత్తం ఈక్వేషన్కి డిగ్రీ అంటే 7 + 5 + 1 అంటే 7, 5, 1 అంటే 13 అనేది మీకు డిగ్రీ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ 16 చూడండి. 16, 2, 3, 5, 7, 8, 10, 15 ఈజ్ అన్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ వై. మనకి ఇక్కడ ఇచ్చిన సిరీస్లో మనకి ఇది అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అవుతుంది ఎందుకు అని అడుగుతున్నారు. ఇది కూడా డైరెక్ట్ క్వశ్చనే, మనకు టెక్స్ట్ బుక్లో ఉంది. అండ్ నెక్స్ట్ 17 వచ్చేసి వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ ఫర్ డ్రాయింగ్ అవుట్ ఎ రెడ్ కింగ్ ఫ్రమ్ ఏ డెక్ ఆఫ్ కార్డ్స్. మనకి కార్డ్స్ ప్రాబిలిటీ అండ్ స్టాటిస్టిక్స్లో మనకి కార్డ్స్, డైస్ గురించి, కాయిన్స్ గురించి మనకు క్వశ్చన్స్ ఉంటాయి. ఇవి బేసిక్ అనమాట. మీరు ఇవి టాపిక్స్ చూసుకోండి. డైస్, ఇవి డెక్ ఆఫ్ కార్డ్స్ అండ్ అలాగే కాయిన్స్, డైస్, డెక్ ఆఫ్ కార్డ్స్ చూసుకున్నారనుకోండి మీకు ఈజీ. ఇలాంటి క్వశ్చన్స్ చాలా అడుగుతారు మీకు ప్రాబిలిటీ అండ్ స్టాటిక్స్లో. ఈ బిట్స్లో అడుగుతారు. మనకి ఈరోజు బిట్స్లో అడగలేదు, కానీ బిట్స్లో మీకు మెయిన్ ఎగ్జామ్లో అడగచ్చు వీటి కోసం. ఓకే, ప్రాబిలిటీ అండ్ స్టాటిస్టిక్స్లో ఈ డైరెక్ట్ క్వశ్చన్. అండ్ నెక్స్ట్ రైట్ ద ఫార్ములా టు ఫైండ్ మీడియన్ ఆఫ్ ఏ గ్రూప్డ్ డేటా. మీకు మీడియన్ రాయడానికి ఫార్ములా ఉంటుంది. మీన్కి, యావరేజ్కి, మీడియన్కి ఫార్ములాస్ ఉంటాయి. ఇవి కూడా మీరు స్టడీ మెటీరియల్లో ఉంటాయి ఆన్సర్స్, మీరు ఒకసారి చెక్ చేయండి. 19th వచ్చేసి ఫైండ్ ద కోఆర్డినేట్ ఆఫ్ సెంట్రాయిడ్ ఆఫ్ ఎ గివింగ్ ట్రయాంగిల్ హూజ్ వెర్టిసెస్ ఆర్ 3, -5, -7, 4, 10, -2. ఇచ్చిన వర్టిసెస్కి మీరు కోఆర్డినేట్ ఆఫ్ సెంట్రాయిడ్ ఆఫ్ ఎ గివెన్ ట్రయాంగిల్, మీరు సెంట్రాయిడ్ని ఫైండ్ అవుట్ చేయండి అని అడుగుతున్నారు. నెక్స్ట్ 20 క్వశ్చన్ చూడండి. రింకీ అబ్జర్వ్డ్ ఏ బాల్ ఆన్ ద గ్రౌండ్ ఫ్రమ్ ద బాల్కనీ ఆఫ్ ద ఫస్ట్ ఫ్లోర్ ఆఫ్ ఎ బిల్డింగ్ అట్ అన్ యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ θ. ఇఫ్ ద హైట్ ఆఫ్ ద ఫస్ట్ ఫ్లోర్ ఆఫ్ ద బిల్డింగ్ ఈజ్ x meters, డ్రా ద డయాగ్రామ్ ఫర్ దిస్ డేటా. ఇక్కడ చూడండి, నేను ఇక్కడ డ్రాయింగ్ వేస్తాను దీనికి. రింకీ అబ్జర్వ్డ్ ఏ బాల్ ఆన్ ద గ్రౌండ్. తను ఒక బాల్కనీలోంచి ఫస్ట్ ఫ్లోర్, ఫర్ ఎగ్జాంపుల్ ఇది బిల్డింగ్ అనుకోండి, ఫస్ట్ ఫ్లోర్లో, ఇది ఫస్ట్ ఫ్లోర్, తను ఇక్కడ ఉంది, ఇది గ్రౌండ్ ఫ్లోర్, ఇక్కడ బాల్ చూసింది. ఓకే, నేను మళ్ళీ వేస్తాను చూడండి. ఇది ఒక బిల్డింగ్. ఓకే, ఇది గ్రౌండ్, ఇది ఫస్ట్ ఫ్లోర్ అనుకోండి. ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్ తను రింకీ ఉంది, రింకీ ఈజ్ హియర్. అండ్ బాల్ అయితే ఇక్కడ ఉంది, మనకి గ్రౌండ్లో ఉంది, ఇది గ్రౌండ్. ఇక్కడ బాల్కనీ ఆఫ్ ద ఫస్ట్ ఫ్లోర్ ఆఫ్ బిల్డింగ్ ఎట్ అన్ యాంగిల్ ఆఫ్ డిప్రెషన్. మనకి ఇక్కడ యాంగిల్ అనేది θ యాంగిల్తో తను ఆ బాల్ని అయితే చూసింది, θ యాంగిల్ అయితే చూసింది. ఇఫ్ ద హైట్ ఆఫ్ ద ఫస్ట్ ఫ్లోర్ ఆఫ్ ద బిల్డింగ్ ఈజ్ x. మనకి హైట్ అనేది x అయితే డ్రా ద డయాగ్రామ్. ఈ డయాగ్రామ్ని వేయమంటున్నారు. సో మీరు ఇక్కడ డయాగ్రామ్ని ఎలా వేసానో అలా వేసేయండి. మీకు ఇదే క్వశ్చన్ అడగరు, జస్ట్ నేను మోడల్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీరు ఈ క్వశ్చన్సే బట్టి పట్టుద్ది, ఎందుకంటే మనకి మోడల్ పేపర్ అనేది కొత్త కరోనా వల్ల ప్యాటర్న్ మార్చారని చెప్పేసి మీకు మోడల్ పేపర్స్ ప్రొవైడ్ చేశారు. లేదంటే మనకి మొన్నటి వరకు ప్రతి ఇయర్ వాళ్ళకి సేమ్ మోడల్ పేపర్స్, అంటే మనకి ఎగ్జామ్ ప్యాటర్న్ ఒకటే కాబట్టి మీకు అప్పుడు మోడల్ పేపర్స్ అనేవి మీకు ప్రొవైడ్ చేసేవారు కాదు. ఇప్పుడు అంటే మనకి కరోనా అంటే మీరే ఫస్ట్ కాబట్టి ఈ ప్యాటర్న్ ఫాలో అవ్వడం మీకు మోడల్ పేపర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. ఓకే, నెక్స్ట్ సెక్షన్ 3 చూడండి. మనకి 18-4 మొత్తం మీకు 8 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 4 మార్క్స్. మొత్తం దీంట్లో మీకు చాయిస్ అయితే ఉండదు. మొత్తం 3 సెక్షన్స్కి చాయిస్ ఉండదు, ఓన్లీ 4th సెక్షన్కే చాయిస్ ఉంటుంది. 8 క్వశ్చన్స్ 4 మార్క్స్ ఈచ్. 18-4 32. ఇక్కడ రైట్ 2 log 3 + 3 log 5 - 5 log 2 యాజ్ అ సింగిల్ లాగరిథం. మనకి దీన్ని సింగిల్ లాగరిథం కింద రాయమంటున్నారు. అండ్ 22 ద ఏరియా ఆఫ్ రెక్టాంగులర్ ప్లాట్ 528 meters square. ద లెంత్ ఆఫ్ ప్లాట్ ఈజ్ 1 more than twice its breadth. we use it to find length and breadth of a plot. మనకి ఇక్కడ రెక్టాంగులర్ ప్లాట్ అనేది ఏరియా 528 meters square ఇచ్చారు కదా. ద లెంత్ ఆఫ్ ప్లాట్ ఈజ్ 1 more than twice. మనకి లెంత్ అనేది ఇచ్చిన దానికన్నా ట్వైస్ ఎక్కువ. అండ్ అలాగే బ్రెత్ వచ్చేసి వి యూజ్ టు ఫైండ్ ద లెంత్ బ్రెత్ ఆఫ్ ప్లాట్. మన బ్రెత్ అనేది ఫైండ్ చేయాలి. ఇక్కడ చూడండి 23. ఇఫ్ ఏ = 0 to 4 ఫైండ్ ఏ ఇంటర్సెక్షన్ పై అండ్ ఏ ఇంటర్సెక్షన్ ఏ అండ్ ఏ యూనియన్ పై. దీనికి కమెంట్ అంటే మీకు ఇచ్చిన సెట్లోంచి వాడు అడిగిన మొత్తం 3 కండిషన్స్ మీరు రాయాలి.
24 చూడండి, ఫైండ్ ద క్వాడ్రాటిక్ పాలినామియల్ ఇఫ్ ది జీరోస్ ఆఫ్ ఇట్ ఆర్ 2n minus 1/3 రెస్పెక్టివ్లీ. దీనికి క్వాడ్రాటిక్ పాలినామియల్కి జీరోస్ 2n minus 1/3 అయితే దానికి పాలినామియల్ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. జీరోస్ ఇచ్చేసారు, మీకు పాలినామియల్ ఫైండ్ అవుట్ చేయాలి. ప్రూవ్ దట్ ద పాయింట్స్ a of -7, -3, b of 5, 10, c of 15, 8 and d of 3, -5 taken in order the vertices of a parallelogram. మనకి parallelogramకి ఈ పాయింట్స్ అనేవి అవడానికి మిమ్మల్ని ప్రూవ్ చేయమంటున్నారు. ఓకే, 26 చూడండి, ఫైండ్ ద మోడ్ ఆఫ్ ద గివెన్ డేటా. మోడ్, మీడియన్, యావరేజ్ ఈ మూడు కలిపి మనకి ఒక చాప్టర్లో ఉంటాయి. ఈ మూడు ఫార్ములాస్ నేర్చుకోండి, గ్యారంటీ మీకు మీడియన్ మీద కానీ మీన్ మీద కానీ క్వశ్చన్ అనేది అడుగుతారు. ఇక్కడ చూడండి, మోడ్ మీద అడుగుతున్నారు కాబట్టి మీకు మోడ్ ఫార్ములా ఉంటుంది. ఈ టేబుల్ ఫామ్ చూసి మోడ్ ఫార్ములా వేసుకుని మీరు ఆన్సర్ చాలా ఈజీగా చేయొచ్చు. అండ్ 27 చూడండి, షో దట్ రూట్ ఆఫ్ 1 + sin a / 1 - sin a ఈక్వల్ టు secant a + tan a. ఇది మీకు డైరెక్ట్ క్వశ్చనే ఉంది, మీ టెక్స్ట్ బుక్లో ఎక్సర్సైజ్ క్వశ్చన్ ఇది. అండ్ నెక్స్ట్ 28, ఏ డై ఈస్ థ్రోన్ వన్స్ ఫైండ్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్. మీకు ముందే చెప్పాను కదా, ప్రాబిలిటీ అండ్ స్టాటిస్టిక్స్లో మీరు డైస్ గురించి, కాయిన్స్ గురించి, కార్డ్స్ మీద మీరు కొంచెం నాలెడ్జ్ అనేది ఉందనుకోండి, మీకు 3 to 4 క్వశ్చన్స్ గ్యారంటీ అడుగుతారు. సో మీకు ఇక్కడ డైస్ కోసం అడిగారు, మీకు ప్రైమ్ నెంబర్ వచ్చే ఛాన్సెస్ ఎన్ని ఉంటాయి? మొత్తం మనకి డైస్లో 6 ఫేసెస్ ఉంటాయి కదా, ఆ 6 ఫేసెస్లోంచి ప్రైమ్ నెంబర్ ఎన్ని టైమ్స్ వస్తుంది? మనకి ప్రైమ్ నెంబర్ అంటే 2, 3, 5, 7లో 2 అనేది ప్రైమ్. సో మనకి 2, 3, 2లో మనకి ప్రైమ్ నెంబర్ కాబట్టి ఒకసారి వస్తుంది. అది మీరు ఎన్ని టైమ్స్ చేస్తే వస్తుందో, అది డై థ్రోన్ వన్స్ ఒకసారి వేస్తే మీకు ప్రైమ్ నెంబర్ ఎన్నిసార్లు వస్తుందని చెప్పండి. ఈ నెంబర్ లయింగ్ బిట్వీన్ 2 and 6. 2 and 6 మధ్య మనకి ఏమున్నాయి? 3, 4, 5 ఉన్నాయి. 3, 4, 5 వచ్చే ఛాన్సెస్ ఎన్ని? అండ్ ఆడ్ నెంబర్ అంటే 1, 3, 5. 1, 3, 5 ఆడ్ నెంబర్స్ అంటే మొత్తం 3 ఉన్నాయి కాబట్టి 3 టైమ్స్ వస్తాయి. అండ్ అలాగే మల్టిపుల్ ఆఫ్ 3కి మల్టిపుల్ ఏంటి? 3, 6 అంటే 2 వస్తాయి అన్నమాట. ఇలా మీకు ఆన్సర్ అని రాయండి. ఫస్ట్ దానికి ప్రైమ్ నెంబర్ అంటే 2, 3, 5, 7, 11, 13 కాబట్టి 2, 3, 5, 7, 2, 3, 5 అంటే మొత్తం 3 ఉన్నాయి. 2, 3, 5 అంటే 3 ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి కాబట్టి మీకు 3 అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ లైన్ బిట్వీన్ 2 and 6 అన్నారు కాబట్టి 3, 4, 5 దీనికి కూడా 3. అండ్ ఆడ్ నెంబర్ అంటే 1, 3, 5 దీనికి కూడా 3. అండ్ మల్టిపుల్ ఆఫ్ 3 వచ్చేసి 2, 3, 6. సెక్షన్ 4 మొత్తం 5 క్వశ్చన్స్ ఉంటాయి. 5 క్వశ్చన్స్ ఈచ్ క్యారీస్ 8 మార్క్స్. 5 into 8 40. దీనికి ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది కాబట్టి మీరు ఫ్రీగా రాయొచ్చు. సో మీకు టెన్షన్ అనేది ఇంక 4th సెక్షన్కి వచ్చేసి ఇంక ఉండదు, ఎందుకంటే మీకు మోస్ట్లీ క్వశ్చన్స్ రాయడం అయిపోతుంది అండ్ మీకు చాయిస్ కూడా ఉంది కాబట్టి ఈజీ. ఇక్కడ చూడండి, సబ్సెట్స్ గురించి మీకు సెట్స్లో చాలా ఈజీ టాపిక్స్ ఉంటాయి. యూనియన్, ఇంటర్సెక్షన్ అని చెప్పేసి మనకి ఈజీ టాపిక్స్ ఉంటాయి. ఈ చాప్టర్ కూడా బాగా నేర్చుకోండి. మెయిన్ నేర్చుకోవాల్సిన టాపిక్స్ ఏంటంటే ప్రాబిలిటీలో మెయిన్ నేర్చుకోండి. అండ్ సెకండ్ వచ్చేసి మీకు మోడ్, మీడియన్, మీన్ గురించి క్వశ్చన్స్ అడుగుతారు, ఇది సెకండ్. అండ్ థర్డ్ వచ్చేసి మీకు సర్ఫేస్ అండ్ వాల్యూమ్ గురించి చాప్టర్ ఉంటుంది కదా, ఆ టేబుల్ ఆఫ్ ఫార్మ్స్ నేర్చుకోండి. అండ్ ఫోర్త్ వచ్చేసి సెట్స్ గురించి బాగా, సెకండ్ చాప్టర్ అనుకుంటే సెట్స్, దాని గురించి బాగా నేర్చుకోండి. ఈ 4 చాప్టర్స్ బాగా చదువుకుని వెళ్ళారనుకోండి, చాలా ఈజీ మీకు. అంటే మీకు బేసిక్ 80 to 90 మార్క్స్ వచ్చేస్తాయి ఈ 4 చాప్టర్స్ బాగా చదువుకున్నట్లయితే. ఓకే, ఇక్కడ చూడండి, సెట్స్ గురించి క్వశ్చన్ అడిగారు. ఏ ఈక్వల్ టు సెట్ ఆఫ్ ఈవెన్ ప్రైమ్, బి ఈక్వల్ టు న్యాచురల్ నెంబర్స్ లెస్ దాన్ 12, సి ఈజ్ మల్టిపుల్ ఆఫ్ 4 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 12, డి వచ్చేసి ఫ్యాక్టర్స్ ఆఫ్ 12. మొత్తం ఈ 4 కండిషన్స్లోంచి ఏ యూనియన్ బి ఏమవుతుంది, బి ఇంటర్సెక్షన్ సి ఏమవుతుంది. మీకు ఇచ్చిన ఈ 4 కండిషన్స్ రాసుకోండి. ఏ సెట్ ఆఫ్ ఈవెన్ ప్రైమ్ అడిగారు కాబట్టి ఈవెన్ ప్రైమ్స్ ఏమున్నాయో రాసుకోండి, ఈక్వల్ టు అని ఒక సెట్ వేసుకొని. బి ఈక్వల్ టు న్యాచురల్ నెంబర్స్ లెస్ దాన్ 12. న్యాచురల్ నెంబర్స్ లెస్ దాన్ 12 1, 2, 3, 4, 5 అని 12 వరకు వేసుకుని ఒక సెట్ అనమాట. సి ఈజ్ మల్టిపుల్ ఆఫ్ 4 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 12. మనకి 4 మల్టిపుల్స్, 12 కన్నా 4 తక్కువ ఉన్న 4 మల్టిపుల్స్ ఏంటి? 4 2s 8, 8 ఒకటి అవుతుంది. తర్వాత 12 అంటే 4, 8 అవుతాయి అన్నమాట. నెక్స్ట్ డి ఫ్యాక్టర్స్ ఆఫ్ 12. ఫ్యాక్టర్స్ ఆఫ్ 12 ఏంటో అది ఒక సెట్లో రాసుకోండి. ఇలా 4 సెట్స్ రాసేసుకుని ఈ కండిషన్స్ అడిగారు కదా, ఏ యూనియన్ బి, బి ఇంటర్సెక్షన్ సి, సి మైనస్ డి, ఏ మైనస్ డి. ఇది చాలా ఈజీ క్వశ్చన్ చెప్పాలంటే. ఈ 29 క్వశ్చన్ కన్నా చూడండి, ఈ కింద క్వశ్చన్ కన్నా పై క్వశ్చన్ ఈజీ. సో మీకు ఈజీగా 5 into 8 అన్నారు కాబట్టి ఒకదానికి
8 మార్క్స్ అంటే మీకు ఆల్రెడీ ఒక్కదానికి 8 మార్క్స్ చాలా ఎక్కువ స్కోరు, ఈజీగా వచ్చేస్తాయి 8 మార్క్స్. ఇక్కడ చూడండి, log x ఆఫ్ x ప్లస్ వై బై 3 ఈక్వల్ టు 1/2 ఇంటూ log x ప్లస్ log y. దీనికి మనకి x/5 x/y ప్లస్ y బై x. ఇది చాలా మేము 10th క్లాస్లో ఉన్నప్పుడు కూడా ఈ క్వశ్చన్ అడిగారు. ఇది చాలా రేర్గా అడుగుతున్న క్వశ్చన్ అనమాట. మీరు ఈ క్వశ్చన్ కూడా అది డైరెక్ట్ క్వశ్చన్ ఇది. సో మీకు టెక్స్ట్ బుక్లో డైరెక్ట్ క్వశ్చన్ ఉంది. నెక్స్ట్ 30 వచ్చేసి ఫర్ విచ్ acute angle theta cos theta by 1 minus sin theta plus cos theta by 1 plus sin theta equal to 4. మనకి ఈక్వేషన్ 4కి ఈక్వల్ అవ్వడానికి acute angle theta ఏముంటుంది అని చెప్పేసి ట్రూ కాదా అని అడుగుతున్నారు. దానికి కూడా మనకి బిట్స్లో అడిగిన క్వశ్చన్ టైప్ అయ్యింది. నెక్స్ట్ చూడండి, అది లేదు ఈ క్వశ్చన్ కదా, ప్రూవ్ దట్ సైన్ ఏ ప్లస్ కొసీకంట్ ఏ హోల్ స్క్వేర్ ప్లస్ కాస్ ఏ ప్లస్ సీకంట్ ఏ హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 7 ప్లస్ టాన్ స్క్వేర్ ఏ ప్లస్ కాట్ స్క్వేర్ ఏ. మనకి దేనికన్నా పైది ఈజీ నాకు తెలిసి, కానీ ఇది వస్తే ఇది కూడా చేయొచ్చు, చాయిస్ అని చెప్పి లాస్ట్లో మీరు చాయిస్ క్వశ్చన్స్ కూడా ఆన్సర్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ 31 వచ్చేసి ద మీన్ పాకెట్ అలవెన్స్ ఇస్ 18 రూపీస్, ఫైండ్ ద మిస్సింగ్ ఫ్రీక్వెన్సీస్. మనకి ఇక్కడ ఒక ఫ్రీక్వెన్సీ అనేది ఇవ్వలేదు కదా, మొత్తం మీన్ పాకెట్ అలవెన్స్ వచ్చేసి 18 రూపీస్ అంట. దీని ప్రకారం మీరు మిస్సింగ్ ఫ్రీక్వెన్సీస్ని ఏమంటున్నారు. ఇది చాలా ఈజీ క్వశ్చన్. ఈ మిస్సింగ్ ఫ్రీక్వెన్సీస్ కనుక్కోవడం కూడా చాలా ఈజీ. ఇది ఒక ఫార్ములా ఉంటుంది, ఆ ఫార్ములా బేస్ మీదే మీకు మొత్తం సమ్ అనేది ఉంటుంది. దీనికి మొత్తం 8 మార్క్స్ వస్తాయి మీకు. సో మీరు ఇలాంటి సమ్స్ కూడా చిన్న ఫార్ములాస్ ఉన్న సమ్స్ ఫస్ట్ నేర్చేసుకోండి. ఫార్ములా బట్టి చేసే సమ్స్ నేర్చేసుకున్నారనుకోండి, మీకు థియరిటికల్ పార్ట్ అంటే మనకి ఎక్కువ లెంతీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, తర్వాత నేర్చుకోవచ్చు. ముందు ఇవి వచ్చేస్తే ఒక ధీమా వస్తుంది, ఓకే నాకు బేసిక్ ఇలాంటి సగం ఉన్న 50% సిలబస్ కంప్లీట్ చేశాను అన్న ఫీలింగ్ వస్తుంది. నెక్స్ట్ కూడా మీకు స్టార్ట్ చేయడానికి హోప్ వస్తుంది అనమాట. నెక్స్ట్ ఫైండ్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ ద పాయింట్స్ ఆఫ్ ట్రైసెక్షన్ ఆఫ్ లైన్ సెగ్మెంట్ జాయినింగ్ 4, -1 అండ్ -2, -3. మనకి ఇక్కడ ఇచ్చిన సెగ్మెంట్లో ట్రైసెక్షన్ పాయింట్స్ కోఆర్డినేట్స్ రాయమంటున్నారు. 30 చూడండి, స్టేట్ అండ్ ప్రూవ్ పైథాగరస్ థీరం. ఇది కూడా డైరెక్ట్ క్వశ్చన్. పైథాగరస్ థీరం అంటే ఏంటి, ఇచ్చిన ట్రయాంగిల్, రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇది హైపోథసిస్ కదా, హైపోటెన్యూస్లో మనకి దేనికి 2 సైడ్ స్క్వేర్ ఈక్వల్ టు 1 సైడ్ హైపోటెన్యూస్లో. అదే పైథాగరస్ థీరం. పైథాగరస్ థీరం మిమ్మల్ని ఎక్స్ప్లెయిన్ చేయమన్నారు. ఇది డైరెక్ట్ క్వశ్చన్. టెక్స్ట్ బుక్లో మనకి ప్రూఫ్ కూడా ఉంది థీరమ్. మీరు అది చదివారంటే పైథాగరస్ థీరం ఈజీ. పైథాగరస్ థీరం అందరూ కంపల్సరీ చదవండి. ఈ క్వశ్చన్ నేను డైరెక్ట్గా వస్తాను, నేను గ్యారంటీ చెప్తాను. అండ్ నెక్స్ట్ చెక్ వెదర్ ది ఫాలోయింగ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఆర్ నాట్ జస్టిఫై యువర్ ఆన్సర్. ఇచ్చినవి క్వాడ్రాటిక్ ఈక్వేషన్సా కాదా అని చెక్ చేయమంటున్నారు. మీరు ఇక్కడ ఇచ్చిన ఈక్వేషన్స్ని సాల్వ్ చేయాలి. అంటే x-2 హోల్ స్క్వేర్ ప్లస్ 1 ఉంది కదా, x-2 హోల్ స్క్వేర్ని ఫార్ములా ప్రకారం డివైడ్ చేసి విడదీసి అప్పుడు మీరు దీనికి ఈక్వేషన్ అనేది చూడండి. క్వాడ్రాటిక్ అయితే మీరు క్వాడ్రాటిక్ అవుతుంది అని చెప్పేసి రాయండి. అండ్ 33 వచ్చేసి డ్రా ద గ్రాఫ్ ఆఫ్ p of x ఈక్వల్ టు x స్క్వేర్ మైనస్ x మైనస్ 12 అండ్ ఫైండ్ ద జీరోస్. ఇచ్చిన గ్రాఫ్కి మీరు జీరోస్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, నెక్స్ట్ 33లో సెకండ్ చాయిస్ ఏంటంటే డ్రా ఏ సర్కిల్ ఆఫ్ రేడియస్ 6 centimeters ఫ్రమ్ ఏ పాయింట్ 10 centimeters ఫ్రమ్ ఇట్ సెంటర్, కన్స్ట్రక్ట్ ద పేర్ ఆఫ్ టాంజెంట్స్ ఆన్ ద సర్కిల్, మెజర్ ద లెన్స్, వెరిఫై బై యూజింగ్ పైథాగరస్ థీరం. మనకి 6 centimeter రేడియస్తో ఒక సర్కిల్ గీయమంటున్నారు. అయితే అది 10 centimeters అవే టు సెంటర్ ఆఫ్ పేర్ ఆఫ్ టాంజెంట్స్. మనకి అది 10 centimeters టాంజెంట్కి అవే ఉంది. అండ్ మెజర్ ద లెన్స్, వాటి లెన్స్ని మెజర్ చేయమంటున్నారు. అది పైథాగరస్ థీరం యూస్ చేసి చేయమంటున్నారు. ఇది కూడా మనకి ఈజీ క్వశ్చనే. మీకు మోస్ట్లీ పాలినోమియల్కి జీరోస్ ఫైండ్ అవుట్ చేయడం అండ్ అలాగే మోడ్, మీన్, మీడియన్, యావరేజ్, ప్రాబిలిటీ స్టాటిస్టిక్స్ అండ్ అలాగే సర్ఫేస్ వాల్యూమ్ క్వశ్చన్స్, సెట్, ఈ మెయిన్ టాపిక్స్ చూసుకున్నారనుకోండి మీకు చాలా ఈజీ మ్యాథ్స్ అనేది క్లియర్ చేయడం. మోస్ట్లీ ఈ టాపిక్స్ చూసుకుంటే మీకు 90 అబవ్ వచ్చేస్తాయి గ్యారంటీ. కాకపోతే మీకు మెయిన్గా ఇవి చూసుకోమంటున్నానని మిగతావి చూసుకోకూడదని కాదు, మెయిన్గా మీకు ఈజీగా వచ్చేసివి ఇవి మీరు ముందు చూసుకోండి. ఇవి కవర్ చేస్తే మీకు 75% సిలబస్ అనేది కంప్లీట్ అవుతుంది. మిగతా 25% మీరు లాస్ట్లో ఒకసారి అంతా 75% అయిపోయింది అనేసరికి అంటే మనకు ఇప్పుడు వెళ్ళి ఎగ్జామ్ పెట్టినా సరే రాసేస్తామన్న ఫీలింగ్ వస్తుంది. కాబట్టి మీరు నెక్స్ట్ కూడా చదవడానికి మంచి హ్యాపీగా ఉంటారు. ముందు కష్టమైన స్టార్ట్ చేశారనుకోండి అవి అవ్వవు, టైం అయిపోతుంది, మీకు టెన్షన్ కూడా పెరిగిపోతుంది. సో ముందు నేను చెప్పిన 5 chapters నేను ఇక్కడ మళ్ళీ రాస్తాను ఏమేమి మెయిన్గా చదువుకోవాలో. ఫస్ట్ వచ్చేసి సర్ఫేస్ అండ్ వాల్యూమ్ టేబుల్ ఫామ్ చదవండి. సర్ఫేస్ అండ్ వాల్యూమ్ టేబుల్ ఫామ్ చదవండి.
టేబుల్ అనమాట, దీనికి టేబుల్ చదవండి. అండ్ సెకండ్ వచ్చేసి సెట్స్ చదవండి, గ్యారంటీ అడుగుతారు క్వశ్చన్స్ దీని మీద. అండ్ థర్డ్ వచ్చేసి ప్రాబబిలిటీ స్టాటిస్టిక్స్, ప్రాబబిలిటీ చదవండి. అండ్ ఫోర్త్ వచ్చేసి మీన్, మోడ్, మీడియన్, వీటి మీద క్వశ్చన్స్ అడుగుతారు గ్యారంటీ, ఇది కూడా చదవండి. నెక్స్ట్ ఫిఫ్త్ వచ్చేసి పాలినోమియల్కి జీరోస్ కనుక్కోవడం, పాలినోమియల్కి జీరోస్ ఫైండ్ అవుట్ చేయడం. ఇలా మొత్తం ఈ 5 చదువుకోండి. మీకు ఈ 5 చాప్టర్స్ చూసుకున్నారనుకోండి 75% కంప్లీట్ అయిపోతుందని చెప్తున్నాను కదా. మీకు మ్యాథ్స్ అనేది చాలా ఈజీ. అంటే మీకు కాన్సెప్చువల్గా వెళ్ళారనుకోండి ఈజీ, బాబోయ్ ఇన్ని ఉన్నాయి చదువుకోలేను అనుకుంటే చాలా కష్టము. ఇలా మీరు మ్యాథ్స్ అనేది 10/10 జీపీఏ ఈజీగా సాధించవచ్చు. అండ్ నేను మొత్తం 3 లాంగ్వేజ్ పేపర్స్, తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మొత్తం 3 లాంగ్వేజ్ పేపర్స్, మోడల్ పేపర్స్ ఎలా ఉంటాయి, వాటితో ఆన్సర్స్తో సహా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. వాటి వీడియోస్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ ఇప్పుడు మ్యాథ్స్ మోడల్ పేపర్ 1 అండ్ అలాగే మోడల్ పేపర్ 2 కూడా పీడిఎఫ్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు ఇలా చూడడం కన్నా పీడిఎఫ్లో డౌన్లోడ్ చేసుకొని చూసుకోవడం ఈజీ కాబట్టి డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. అండ్ వీటి స్టడీ మెటీరియల్స్ కూడా నేను లింక్ ప్రొవైడ్ చేస్తాను. ఓకే, నెక్స్ట్ మనకి ఇంకేం సబ్జెక్ట్స్ ఉన్నాయి? ఫిజికల్ సైన్స్ ఉంది, బయాలజీ ఉంది, అండ్ సోషల్ స్టడీస్ ఉంది. ఇది మొత్తం ఇంకా 3 ఉన్నాయి. ఈ 3 సబ్జెక్ట్స్ నేను నెక్స్ట్ 3 days నేను వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తాను. మీకు ఇలా మొత్తం 10th క్లాస్ గురించి న్యూ అప్డేట్స్ అనేవి నా ఛానల్లో నేను ప్రొవైడ్ చేస్తాను. సో ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే వెళ్ళి బెల్ ఐకాన్ క్లిక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సో మీకు లేటెస్ట్ 10th క్లాస్ మీద అప్డేట్స్ అనేవి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ.